అందరికీ నమస్కారం అండి. చంద్రమహేష్ గారి దర్శక ప్రావీణ్యానికి, శ్రీకాంత్ గారి నట విశ్వరూపానికి, శ్రీలేఖ గారి సంగీత సాగర తరంగ ఘోషకు నిలువెత్తు దర్పణం ప్రేయస్ రావే. ఇందులో తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకోమ్మ అనుబంధం, 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు, భర్తగా నేను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు, అతని హృదయం నాతి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ అనేటువంటి మగుడంతో సాగేటువంటి పాట. వివాహ బంధం ఔన్నత్యాన్ని, జీవితంలో భర్త యొక్క విశిష్టతను చెప్పేటువంటి ఈ పాట రాసే టైంకి నాకు వివాహం కాలేదు. దాన్ని స్వరపరిచేటువంటి శ్రీలేఖ గారికి ఆ వివాహం వయసు కూడా రాలేదు, 14-15 సంవత్సరాలు. శ్రీకాంత్ గారికి శ్రీకాంత్ గారికి అయిపోయింది. కానీ అవునండి, అవునవును. అందుకే నాకు కాకపోయినా శ్రీకాంత్ గారిని చూసి, ఊహగారిని చూసి, అవునండి, అవునా, ఎంతమంది పెళ్లి కాని వాళ్ళంతా కలిసి పెళ్ళైతే ఆ బంధం ఎలా ఉండాలి అన్నది అందరూ నిరూపించారు. ఈ సినిమాలో ఈ అద్భుతంగా ఈ పాటను హృదయపూర్వకంగా గానం చేసినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇవాళ మనం పదాభివందనం హృదయంలో సమర్పించుకోవాలి. అదేవిధంగా ఇందులో మరో పాట, మేనకవో ప్రియ కానుకవో అలరించే అభిసారికవో అన్నటువంటి యుగళ గీతం ఉంది. అది బాలసుబ్రహ్మణ్యం గారును శ్రీలేఖ గారు అద్భుతంగా గానం చేశారు. అందులో తెలిగుండెలో కొలివుండిపో తొలి ప్రేమలా నీవే, పులకింతవై పూబంతివై ఓ ప్రేయసి రావే అనేటువంటి పాటను కూడా అద్భుతంగా వాళ్ళు స్వరపరిచారు. ఈ చిత్రంలో మహేష్ గారు అందించినటువంటి సందేశం ఒకటేనండి, జీవితంలో మనం రాశి గారి రూపంలో మహాలక్ష్మి లాంటి ప్రేయసిని కాదు మనం సంపాదించుకోవాల్సింది, శివాజీ రాజా గారు లాంటి స్నేహితుడిని ఈ జీవితంలో సంపాదించుకోవాలి అన్నటువంటి సందేశం వారు ఇచ్చారు. అదేవిధంగా ఇందాక నిర్మాత గారు చెప్పారు, పెళ్లి సినిమా చూసిన తర్వాత అందరూ పృథ్వీ గారిని తిట్టుకునేవాళ్ళు, ప్రత్యేకించి ఆడపిల్లలు, ఇటువంటి భర్త నా జీవితంలో రాకుండా చూడు స్వామి అని కొబ్బరికాయలు కొట్టుకునేవాళ్ళు. అటువంటి ఆడవాళ్లే ఈ సినిమాలో ప్రేయస్ రావేలో తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, అందులో వారు అభినయం చేసిన తర్వాత మాకు జీవితంలో పెళ్ళిళ్ళు జరిగితే ఇటువంటి భర్తే కావాలి అని 2 కొబ్బరికాయలు కొట్టినటువంటి సంఘటనలు నేను చూశాను. ఎంత అద్భుతంగా వారు నటించారో. నిజంగా ఇటువంటి ఒక విశిష్టత, ఒక స్వర్ణ యుగానికి చివరి మజిలీ లాంటి అటువంటి చిత్రంలో నన్ను భాగస్వాములు చేసినటువంటి చంద్రమహేష్ గారికి జీవితాంతం రుణపడి ఉంటారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. నమస్తే. థ్యాంక్ యూ.